మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో స్థానిక ఎన్నికల సమరం ప్రారంభం కానుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొన్నాళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెంచింది. అయితే దీనిపై ఎప్పటికప్పుడు ఊహాగానాలే తప్ప ఇప్పటి వరకు ఖచ్చితమైన డేట్ను ఫిక్స్ చేయలేదు. కానీ ఇప్పుడు దీనిపై పెద్ద ఎత్తున ఫోకస్ చేయడంతో పాటు ముహూర్తం కూడా నిర్ణయించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీని ప్రకారం జూన్ చివరి వారంలో స్థానిక ఎన్నికల సమరం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సింది. గత కొన్నాళ్లుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రామీణ ఓటు బ్యాంకుపై కన్నేసింది. గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడంతో పాటు ప్రభుత్వ పథకాల అమలును వేగవంతం చేస్తోంది. రైతులకు ఇస్తామన్న రుణమాఫీ విషయంలోనూ క్లారిటీ ఇస్తోంది. ఇక అర్హులు ఉంటే నమోదు చేసుకోవాలని కూడా చెప్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్నికల కోణం బయటకు రావడం గమనార్హం. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా గ్రామీణ వాతావరణంలోనూ రాజకీయ సందడి ప్రారంభమైంది. మంత్రులు, అధికారులు కూడా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. అక్కడి సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రజలకు హామీలపై హామీలిస్తున్నారు. ఇటీవల సీతక్క, భట్టి విక్రమార్క వంటి వారు కూడా గ్రామాల్లో పర్యటించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ వారంలోనే గ్రామాల్లో పర్యటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. ఈ పరిణామాలను చూస్తే గ్రామీణ భారతంలో కీలకమైన ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్న చర్చ జోరుగా సాగుతుండగా ఇప్పుడు ఏకంగా డేట్ కూడా ఫిక్స్ చేశారని తెలుస్తోంది. తాజాగా సర్పంచ్ ఎన్నికలపై కీలక అప్డేట్ వచ్చింది. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ముహూర్తం ఫిక్స్ చేసిందని సీనియర్ నాయకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వంపై సానుకూల దృక్పథం ఉండటం, బీఆర్ఎస్ పూర్తిగా పుంజుకోకపోవటం, పైగా అంతర్గత కలహాలతో పార్టీ సతమతమవుతున్న నేపథ్యంలో ఇదే సరైన సమయమని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ నాయకులు సైతం ఇప్పుడు ఎన్నికలు పెడితే ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉందని రేవంత్తో చర్చలు జరిపినట్టు సమాచారం. చూడాలి మరి స్థానిక సమరంలో గెలుపు ఎవరిని వరిస్తుందో. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.